and guardians. Today, parents teachers meeting Paytm 2.0. We are welcome to you all to today parents meeting. We are together to all to share education first of all, and ever your continuous supporting and your shared education. I am dedicated to we will welcome to you, we all parents, and grateful for our presence and your continuous supporting in your shared education. And this meeting is a opportunity. This meeting, parents meeting is a opportunity. Is opportunity is powerful is students and successful meeting and parents support continues and involvement parents and teachers and parents involvement in the school and my parents, your parents and students, you are successful students. We believe that education and for parents involvement in the school. Partnership more important. Your parents also students and parents and school management. You are students. So today this is a meeting is parents meeting. Paytm 2 and version 2.0. What is the 2.0? అంటే 2.0 అంటే వర్షన్ అంటే మనకు ఇది ఒక రోబో స్టైల్. రోబో అంటే మనం అన్నీ గుర్తు చేసుకోవడం మళ్ళీ మనకు అంటే ఏమైనా మర్చిపోయినా మన ఇక్కడ స్కూల్లో ఏమైనా జరగకపోయినా కొన్ని విషయాలు ఇప్పుడు నాకు తెలియని విషయాలు మీరు తెలియజేయచ్చు. ఇది ఇలా కాదు ఇలా అని చెప్పవచ్చు. అవి మనకు 2.0 అని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ we will be discuss our చైల్డ్ ప్రోగ్రామ్స్. చైల్డ్ ప్రోగ్రామ్ అంటే మనం ఇలా ప్రోగ్రాంలో మన మీటింగ్లో మన చైల్డ్ అంటే పిల్లల గురించి మనం అందరం కలిసి మాట్లాడుకోవాలి. మన పిల్లల గురించి ఇక్కడ మన స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, మన ఇంటి దగ్గర వెళ్ళినంత ఎలా చదువుకుంటారు అంటే అక్కడికి తేడా ఏముంది అది గమనించాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే పిల్లలు మనం స్కూల్ దగ్గర ఇంటి దగ్గర ఏ విధంగా ఉన్నాడు పిల్లలు, సరే వాడు రాసుకుంటున్నాడా లేదా రైటింగ్ చేస్తున్నాడా లేదా రీడింగ్ చేస్తున్నాడా అవన్నీ గమనిస్తున్నాం. అంటే ఇంకా పేరెంట్స్ మీ దగ్గర మీరు కాబట్టి మీరు గమనిస్తున్నారు. మన స్కూల్కి వర్క్ వచ్చేసరికి మా టీచర్స్ ఉంటారు. ఆ పిల్లలు ఇలా చూద్దాం మేము గ్యాదర్ చేసి మీకు చెప్పగలం. ఇంటి దగ్గర అయితే మేము చూడలేం కదా, కాబట్టి పేరెంట్స్కు మేము చేసుకోవాలి. కాబట్టి మనం ఏదైనా కానీ మీటింగ్లో మనం డిస్కస్ చేయాలి. మనం ఇక్కడ స్కూల్కి పేరెంట్స్కి సంబంధాలు ఉండాలి. సంబంధం ఉంటేనే మనకు మన పిల్లలకు మరియు స్కూల్కి మనకు డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ మా పిల్లల గురించి కానీ మేము ప్రతి ఒక్క పిల్లల గురించి కానీ మీ పిల్లల గురించి అభ్యాసాల గురించి తెలుసు. ఇక్కడ సదుపాయాలు మా స్కూల్లో సదుపాయాలు టాలెంట్ ఇలాంటివన్నీ ఉంటాయి. ప్లే గ్రౌండ్ ఉంది, ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఆడుకోవడానికి. ఎందుకు ప్లే గ్రౌండ్ ఎందుకు అని అనుకోవచ్చు. ప్లే గ్రౌండ్ వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచి సూచనలు ఉంటాయి. మీకు అందరూ గుర్తు దీన్ని ఫిజికాలిటీ అంటే మనం ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని ముందుకు వెళ్తాం. అదే ఆరోగ్యం బాగోతే ఏది ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా ముందుకు ఎడ్యుకేషన్ కూడా చేయాలి. అందుకోసమే మనకి ఏం చెప్పారంటే ఇక్కడ మనకు క్రీడా స్థలం ఉండాలని చెప్పారు. క్రీడా స్థలం మనకు ఇక్కడ మైదానం ఉంది, పిల్లలకు మంచి ఆటలు కూడా ఆడిపిస్తున్నాం. ఎందుకంటే ఆ పిల్లడికి ఏమన్నా మీరు హుషారు పిల్లడు ఆడుతూ ఉంటేనే బాగా హుషారు వస్తున్నాడు. మనం కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది అందరికి. ఇప్పుడు మన బోర్డు పైన ఎంత చెప్పినా మీరు చూస్తే ఇలా తూగేస్తాం. వచ్చేపు అలా బయటకు తీసుకుపోయి ఆడిపించాలనుకోండి అందరికి హుషారు వస్తాడు. పిల్లడు ఆడుతున్నప్పుడు వాళ్ళు మొత్తం బాడీలో అంతా అవయవాలన్నీ కదిలిపోతాయి. అప్పుడు మళ్ళీ షార్ప్నెస్ వస్తారు, హుషారుగా వస్తాడు. కాబట్టి ఆ పిల్లడు హుషారుగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా స్టడీ చెప్తే తొందరగా మైండ్లోకి ఎక్కుతున్నాం. కాబట్టి మనం కూడా మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని కొద్దిసేపు రిలీఫ్ చేయాలి. నువ్వు ఎందుకంటే నువ్వు రాసుకుంటే పిల్లడు రాసుకోండి. కొద్దిసేపు మనం రిలీఫ్ కావాలి. రిలీఫ్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి స్టడీకి కూర్చోబెడితే వాడు మైండ్ ఫ్రెష్గా వెళ్ళిపోతుంది.
తర్వాత మన స్కూల్ పరంగా మాకు అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి. ఏమంటే ఇక్కడ మీకు తెలియకపోవడం అందరికి ఒకరికి పడుతున్నాయి. మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్లో ఒకటే పడుతున్నాయి, మన ప్రైవేట్ స్కూల్లో పడవు అనేది. ప్రైవేట్ స్కూల్లో కూడా పడుతున్నాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ మనకి ఇంకా సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గానే మనకు తెలియకపోవడం పడింది కదా, అందరికి పడినాయి. ఎవరికో ఒకరికి ఏమైనా తప్పులు ఉంటేనే పడలేకుండా అవి కూడా ఈ వీక్లో కానీ పడుతున్నాయి అన్నట్టు. కానీ ఆల్మోస్ట్ మనకు గవర్నమెంట్ స్కూల్ ఈ ప్రైవేట్ స్కూల్కి తేడా ఏమంటే పొందుతున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువగా చేసినట్టే టాలెంట్ ఫోటో తీయడానికి సరిపోతుంటాయి, తర్వాత వంటకి ఫోటో తీయడానికి సరిపోతుంది. ఇంకా ఎప్పుడు స్టడీ చేయాలి, ఎప్పుడు చెప్పాలి టీచర్స్. మీరు గమనించినారు గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మిడ్ మీల్స్ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటారు. ఇవి మన స్టూడెంట్ పైన ఉండదు, స్టడీ పైన ఉండదు. ఎందుకంటే చెప్పడం కష్టం, అవును కదండి. మరి మీరు చూసినారు కదా. మనకి ఇక్కడికి వచ్చేసరికి మనము పిల్లలకు స్టడీ పైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం ఎక్కువగా పిల్లలు. ఎందుకంటే పిల్లల యొక్క చదువు భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు చెప్తేనే కదా మనకి తర్వాత ఏజ్ అయిన తర్వాత చెప్తామంటే కాదు. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే తీసుకొస్తేనే బాగా ఆ పిల్లడు స్టడీకి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ పేరెంట్స్ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయాలి. మరి మీ పిల్లల భవిష్యత్తు కూడా మీరు చూసుకోవాలి, మేము కూడా చూసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు మా స్కూల్కు ఇక్కడికి వచ్చి పేరెంట్స్ మీటింగ్ ఇంతమంది వచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ